పండరీనాథ్ గారు జాయిన్ అయ్యారు. పండరీనాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందంటారు? ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలనుకుంటున్నారు? మేడం, ఇప్పుడు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పేదాన్ని బట్టి ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసిన మాట వాస్తవం. ఈ వచ్చినటువంటి భక్తులు ఏదైతే ఉందో అది అర్ధరాత్రి కావడం చేత సరైనటువంటి లైటింగ్ ఫెసిలిటీ లేదు కాబట్టి తొక్కిసలాట జరిగింది అని మనకు మీడియా ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం. భక్తులు కూడా కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏదో అయిపోతుంది, మనం త్వరగా వెళ్ళాలి అని ఒకరి మీద ఒకరు తోపులాట వేసుకొని వెళ్ళడం సరి అయింది కాదు. అదే దీనికి దారి తీసింది. రెండోది ఏంటంటే, ఈ బందోబస్తు చేసేటప్పుడు బ్యారికేడింగ్ సిస్టమ్ సెక్టర్ వైజ్ గా చేస్తారు. ఏ సెక్టార్ లో ఎంతమంది ఉన్నారు, ఆ ఘాట్ యొక్క కెపాసిటీ ఎంత, దాన్ని బట్టి మా సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే బందోబస్తు చేస్తున్నారో వాళ్ళు ఆ గేట్స్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కొంత నిర్లక్ష్యం జరిగిందని నాకు అనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది సీనియర్ ఆఫీసర్స్ విఐపి బందోబస్తులో, తర్వాత ఈ సాధువులకు పైనుంచి పూల వర్షం కురిపించడంలో ఎక్కువ యాంగ్జైటీ చూపించినట్టు నాకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇంకొకటి, కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. రెవెన్యూ, పోలీస్, అదర్ డిపార్ట్మెంట్స్ కి ఏ సెక్టార్ లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడ మనకు తొక్కిసలాటకు ఛాన్స్ ఉంది అన్నది వీళ్ళు ఎప్పటికప్పుడు అసెస్ చేసి ఆ వదలడాన్ని బట్టి ఈ తొక్కిసలాటకు సంబంధించినటువంటి సంఘటనకు దారి తీస్తుంది. ఆ చీకట్లో ఎవరో ఒకరు ఇద్దరు ఆకతాయిలు బ్యారికేడ్స్ ని విరిచారు అని అంటున్నారు. అది అవకాశమే లేదు. బ్యారికేడ్స్ ని విరిచే అవకాశమే లేదు. ఇండివిజువల్ గా గుంపులుగా సమూహంగా వచ్చి బ్యారికేడ్స్ మీద పడితే తప్ప అవి విరగవు. అట్లా జరిగినప్పుడు చీకట్లో సరైనటువంటి లైట్ లేదు ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో. అందుకని ఒకరిద్దరు కింద పడిపోతే దాని తర్వాత వాళ్ళ నుంచి తొక్కుకుంటూ పోయి మిగతా వాళ్ళు కూడా ఈ దుర్ఘటనకు విక్టిమ్స్ అయినట్టుగా కనిపిస్తారు. ఈ పోలీసు వాళ్ళు కానీ ఇతర డిపార్ట్మెంట్ ఈ బందోబస్తులో ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి కమ్యూనికేషన్ కానీ పెట్టుకుని ఉంటే ఇంకా ఇంకో పెంచాల్సిన బాధ్యత ఉంది. ఒకరోజు 7.5 కోట్ల మంది భక్తులు వచ్చి స్నానం చేశారని ప్రింట్ మీడియాలో కనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా వహించాల్సి ఉండే. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం.